హాయ్ గాయ్స్, నేను మీ రాజు ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు వారాహి ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ ఏపీ రేరా విఎంఆర్డీఏ అప్రూవ్డ్ కలిగినటువంటి 100 ఎకరస్లో గేటెడ్ విల్లా లేఅవుట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఎక్కడనేది. అదేనండి, మన భోగాపురం ఎయిర్పోర్ట్కి అతి సమీపంలోనే ఈ లేఅవుట్ అయితే రావడం జరిగిందండి. ఎగ్జాక్ట్లీ చెప్పుకుంటే జస్ట్ 4 km దూరంలోనే మనకి ఇదైతే రావడం జరిగిందండి. ఈ లేఅవుట్ అనేది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మరియు ఫేజ్ 4గా అయితే వేయడం జరిగింది. ఇది ఇంకా ఎక్స్టెండ్ అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఫేజ్ 3 మధ్యలో నుండి కోస్టల్ కారిడార్ రోడ్ అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఒక్కసారి కోస్టల్ కారిడార్ రోడ్డు ఓపెన్ అయితే ఈ లేఅవుట్ రేంజ్ ఏ విధంగా ఉంటుందని మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇదే కాకుండా మన లేఅవుట్కి ఆపోజిట్లోనే మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్గా మనం ముక్కాం బీచ్ గురించి చెప్పుకున్నట్లయితే ఈ ముక్కాం బీచ్ అనేది మన లేఅవుట్కి జస్ట్ 1.5 km రేడియేషన్లోనే రావడం జరుగుతుందండి. అంటే చాలా దగ్గర. దీంతోపాటు ఈ లేఅవుట్ సరౌండింగ్లో తాజ్ గ్రూప్, లెమన్ ట్రీ, 4 Point మరియు టాటా గ్రూప్ వారు 5 స్టార్ హోటల్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. వీటితో పాటు ఓబ్రాయ్ గ్రూప్ వారు 7 స్టార్ హోటల్స్ అయితే తీసుకురావడం జరుగుతుందండి. టూరిజం కింద మనం చూసుకున్నట్లయితే రెస్టారెంట్ అండ్ హోటల్స్ అయితే మనకి జిఎంఆర్ గ్రూప్ వారు అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇలాగా ఎంతో డెవలప్మెంట్ అయితే మన లేఅవుట్ టూరిస్టులు అయితే జరుగుతుందండి. ఫ్యూచర్లో మనం పెట్టిన ప్రతి రూపాయికి కూడా వాల్యూ అయితే ఉంటుందండి. వెంచర్ సరౌండింగ్లో డెవలప్మెంట్ గురించి అయితే చూసాం. ఇప్పుడు మన వెంచర్లో ఉన్న హైలైట్ విషయానికి అయితే వచ్చినట్లయితే ఈ వెంచర్లో ఇంటర్నల్ 80 feet, 40 feet మరియు 30 feet వైడ్ సీసీ రోడ్స్ అయితే ఉన్నాయండి. మరియు ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్తో పాటు ఇంటర్నల్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ కనెక్షన్ కూడా రావడం జరిగింది. దీనితో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్టిఫిషియల్ లేక్ అండి. ఈ లేక్ అనేది మనం ఎనీ లేఅవుట్లో అయితే మనం చూడలేమండి. ఈ లేఅవుట్లో అయితే మనకు రావడం జరిగింది ఈ ఆర్టిఫిషియల్ లేక్ అనేది. దీంట్లో మనం కుటుంబ సమేతంగా అయితే మనం బోటింగ్ అయితే చేయవచ్చండి. చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఈ లేక్ దగ్గర వెదర్ చూసినట్లయితే చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ కానీ మనం అలా కూర్చున్నట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో ఈ లేక్ కూడా. వీటితో పాటు ఈ వెంచర్లో చిల్డ్రన్ పార్క్, ప్లే గ్రౌండ్ మరియు బ్యూటిఫుల్ గార్డెన్తో పాటు వాకింగ్ ట్రాక్ కూడా రావడం జరిగిందండి. ఇది కాకుండా 25 అడుగుల బుద్ధ విగ్రహంతో పాటు దీని సరౌండింగ్ మెడిటేషన్ గార్డెన్ కూడా రావడం జరిగింది. అంటే ఇందులో మెడిటేషన్ చేస్తామని కాదు, అక్కడ మనం కూర్చున్నట్లయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఫైనల్గా ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, అసలు మేము ఈ లేఅవుట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన మీతో పాటు ప్రతి ఒక్కరికి వస్తుందండి. మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే మెయిన్గా 3 విషయాలు అయితే గుర్తుంచుకోవాలండి. మొదటగా లొకేషన్ అండి, సెకండ్ది వచ్చేసి డెవలప్మెంటు, అదేవిధంగా మూడోది వచ్చేసి ప్రైజ్ అండి. మిగతా లేఅవుట్స్తో పోల్చినట్లయితే మన వెంచర్ లొకేషన్ కానీ అదేవిధంగా డెవలప్మెంట్ కానీ ప్రైజ్ కానీ చాలా వేరియేషన్ ఉంటుందండి. మేము చెప్పడం కాదండి, మీరు ఒకసారి వచ్చి మా లేఅవుట్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మిగతా వెంచర్స్తో కంపేర్ చేసుకొని నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. ఇందులో బలవంతం అయితే ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, దీని యొక్క పూర్తి వివరముల గురించి అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరు డైరెక్ట్గా కంపెనీకి సంబంధించిన నెంబర్ అండి. చూస్తున్నారు కదా, ఈ లేఅవుట్ అనేది చాలా బాగుందండి. ఫ్యూచర్లో మనం పెట్టిన పెట్టుబడికి సెక్యూర్తో కూడిన హై రిటర్న్స్ కావాలనుకున్నట్లయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద అయితే మనం చెప్పవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.